బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో విమాన సంస్థ ఈ రోజు కూడా మరికొన్ని సర్వీసులను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఇలాగ సర్వీసులు నిలిపివేయడం ఏంటి అంటూ కూడా ఆందోళన చేపట్టారు. మొత్తానికైతే గత కొన్ని రోజులుగా ఇండిగో సంక్షోభం అయితే నెలకొంది. ముంబైలో 31 విమానాలను రద్దు చేసింది ఈ రోజు సంస్థ. ఇక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా విమాన సర్వీసులను అయితే రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. ఇండిగో విమాన సర్వీసులు 5% తగ్గించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే వీటి కారణంగా ఈ ఇండిగో యొక్క షేర్లు కూడా పూర్తిగా పడిపోయినట్టుగా తెలుస్తుంది. చెన్నైలో 41 విమానాలను క్యాన్సిల్ చేశారు. తిరువనంతపురంలో 4, అదేవిధంగా హైదరాబాద్లో 58 సర్వీసులను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే విమానయాన సంస్థ సంక్షోభంలో ఉన్నట్టుగా గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడు అయితే స్పందించినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 10వ తేదీ తరువాత విమాన ప్రయాణం అనేది సాధారణ స్థితికి వస్తుంది అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వెల్లడించారు. ఇది అత్యంత సంక్షోభం అని పౌర విమానయాన మంత్రి వెల్లడించారు. ఈ మొత్తం ఇండిగో ఎపిసోడ్ను చూస్తే ఇండిగో అంతర్గత సంక్షోభం అని తెలుస్తుంది. సిబ్బంది నిర్వహణ, పైలట్ వినియోగానికి సంబంధించిన సమస్య అని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఆధ్వర్యంలో 4 సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాము. ఇక 15 రోజుల్లో అన్ని వివరాలు వెల్లడిస్తాము అని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇక 7 లక్షల మందికి 7,30,655 మంది ప్రయాణికులకు రీఫండ్ చేసినట్టుగా తెలుస్తుంది. 745.7 కోట్లు వాపసు చేసినట్లుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. డిసెంబర్ 15 వరకు ఇండిగో ఎయిర్లైన్స్లో టికెట్లను రీబుక్ చేసుకునే వారికి కూడా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ కూడా పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ఇండిగో స్టేటస్ అప్డేట్ని అయితే పేర్కొంది. తమ విమాన నెట్వర్క్ను పూర్తిగా పునరుద్ధరించనున్నట్లుగా తెలిపింది. దాదాపు 500 విదేశీ విమానాలు రద్దు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ సంక్షోభం నుంచి తొందరలోనే బయటపడతాము అని వెల్లడించింది. అందుకు ప్రయాణికులు సహకరించాలి అన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా దీనికి సంబంధించి వివరణ అయితే ఇచ్చారు. అయితే ప్రయాణికులకు సంబంధించి 3,000 బ్యాగులను కూడా ఇండిగో సంస్థ రిటర్న్ చేసింది. ఇండిగో ఎయిర్లైన్స్ వద్ద ప్రయాణికులకు సంబంధించిన మొత్తం 9,000 బ్యాగులు ఉన్నాయి. అందులో 6,000 బ్యాగులను ఇప్పటికే ప్రయాణికులకు అప్పగించారు. ఈ రోజు కూడా ప్రయాణికులకు మిగిలినవి అందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 10 తర్వాత విమాన ప్రయాణం సాధారణ స్థితికి వస్తుంది అని కూడా మంత్రి వెల్లడించారు.